ఈ డాక్టర్ కి రైటర్ కి మధ్యలో ఏం జరిగిన నేను struggles? ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయిన తర్వాత నాకు మా పక్క విలేజ్ లో మా రిలేటివ్స్ లో దశరథ్ అని ఒక అతను ఉండేవాడు. అతను బాగా కష్టపడి చదివి ఎంబీబీఎస్ చదివేవాడు. ఆయన గురించి మీ ఊరు మా ఊరి పక్కలో పక్క ఊరు దశరథ్. ఓకే ఓకే. ఆయన గురించి గొప్పగా చెప్తుంటే నేను దాన్ని ఎందుకు బాగా అంటే అయితే డాక్టర్ గారు లేట్ అయినా సరే కష్టపడినా సరే టైం పోయినా సరే మనం పెద్ద స్థాయిలో ఇలానే ఉండాలని చెప్పేసి ఎంబీబీఎస్ అని అనుకున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయినంతనే డిగ్రీ మా అన్న తీసుకొని ఏం చేసి అది వద్దని బలవంతం చేసుకొని నేను ఎంసెట్ లాంగ్ టర్మ్ ఇక్కడ శ్రీ చైతన్య కాలేజ్ నారాయణగూడ ఫ్లైఓవర్ అక్కడ మా అన్న చేర్పించి చేశాడు. నాకు ఆ సీట్ రాలేదు. తర్వాత బి ఫార్మసీ సెయింట్ మేరీస్ కాలేజ్ ఇక్కడ డాక్టర్ కాకపోయినా కనీసం బి ఫార్మసీ అనుకున్నా. బి ఫార్మసీ కూడా థర్డ్ ఇయర్ మధ్యలో వదిలేశాను. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా. అంటే చదువు అంటేనే ఇష్టం లేదా లేదంటే అంటే నేను అది తప్ప వేరేది ఏది ఊహించుకోలే. డాక్టర్ అని ఎంబీబీఎస్ అనేది ఆ వైట్ ఆఫ్లైన్ చూసినప్పుడల్లా నాకు ఇప్పటికి కూడా ఇప్పటికి అనిపిస్తుంది. మా జిఆర్ టీవీ నుంచి మీకు ఏమైనా ఒక కోటు అని ఒక సెటస్కోప్ ఏమైనా ప్రెజెంట్ చేయమంటారా? అంటే ఫీల్ అన్న ఉంటుంది కదా, ఆ విషయం ముందే తెలిస్తే నేను అదే డ్రెస్ మీద కూర్చోబెట్టాను. కాలేజీలోనే ఆ స్టెథోస్కోప్ పట్టుకోవాలని మధ్యలో ఎప్పుడన్నా హాస్పిటల్ పోయినా కూడా ఆ స్టెథోస్కోప్ పట్టుకోలేదు. ఇప్పుడు కూడా టచ్ అయ్యి అంత గట్టి సంకల్పం ఉంది. ఓకే. అది ఎందుకు కాలే. అసలు మీ ఎడ్యుకేషన్ ఏంటి? నేను డిగ్రీ చేశా, బిఎస్సి బిఎల్ఐఎస్సి లైబ్రరీని చేశా, ఎంఎల్ఐఎస్సి చేసి మధ్యలో చేసి పీజీ లైబ్రరీ మాస్టర్. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు మీరు అన్నారు ఒకే సంవత్సరంలో 3 అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్. నేను బి ఫార్మసీ సెయింట్ మేరీస్ కాలేజీలో ఇక్కడ సికింద్రాబాద్లో చేస్తున్నప్పుడు కాలేజీకి కొంచెం వెళ్ళలేక ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఓసెస్టూన్ అనే ఐస్ క్రీమ్ పార్లర్లో పని